హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మునగాకు కరివేపాకుతో కారం పొడి చేస్తున్నానండి. దీనికోసం ఒక 20 ఎండుమిరపకాయలని ఆయిల్ లేకుండా డ్రైగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసి డ్రైగా వేయించుకోవాలండి. ఈ కారప్పొడిలో మనం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే కనుక కారప్పొడి కొంచెం నూనె వాసన వచ్చినట్టు ఉంటుందండి. ఇలా డ్రైగా వేయించుకుంటే ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది. దీనికోసం నేను ముందుగానే కరివేపాకు మునగాకుని కడిగేసి ఆరబెట్టేసుకోండి. తర్వాత దీంట్లోకి టేస్ట్ సరిపడా చింతపండు, వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇలాగా వేయించుకోవాలి. ఇలా డ్రైగా వేగితే ఎర్రగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగానే ఆరబెట్టుకున్న మునగాకు 2 గుప్పులు వేసుకున్నానండి. మన ఆకుకూరలు అన్నింటిలో కూడా మునగాకు ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి. దీంట్లో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కూడా ఉంటుంది ఎక్కువగానే. అచ్చంగా మునగాకు కారపొడి తినలేని వాళ్ళు కరివేపాకు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇలాగా ఇది కూడా ఆయిల్ లేకుండా డ్రైగా వేయించుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేలోపు ముందుగానే మనం వేయించేసుకున్న వీటిని కూడా పౌడర్ చేసేసుకోవాలండి. దీంట్లో అన్నీ వేసేసాము, ఒక సాల్టే వేసుకోవాలి. టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని మనం మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి. ఇది ప్రతిరోజు వేడి వేడి అన్నంలో 2 ముద్దలు ఈ కారపొడి వేసుకుని తింటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని ఇలా మెత్తగా పౌడర్ చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఆకులు కూడా వేయించేసుకుని మనం మిక్సీలో వేసుకుని పౌడర్ చేసేసుకోవాలి. ఇవి రెండింటిని కలిపి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే బాగా కలిసిపోతాయండి. మనకు సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. టిఫిన్లోకైనా, రైస్లోకైనా, మనం దేనిలోకైనా తీసుకోవచ్చు. ఇలా 2 కలిపేసి ఒకసారి పట్టేసుకుని కంటైనర్లో నిల్వ చేసుకోవటమేనండి.